ఈరోజు నేనైతే 2 టాపిక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అది ఏంటంటే చిడోరిని ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ అయితే సాస్కే రసింగని యూజ్ చేయగలడా లేడా, వాటిని అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియో చేసినా మీకు త్వరగా అయితే వస్తుంది. ఇంకా టాపిక్లోకి కంటిన్యూ చేస్తే చిడోరి ఎలా యూజ్ చేయాలి. చిడోరి యూజ్ చేయాలంటే మనకి సాస్కేకి ఉండే షేరింగ్గానే ఉండాలని ఏం లేదు. డైరెక్ట్గా కకాషిలా కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే షేరింగ్ అని ఉంటే మనం అపోనెంట్కి కరెక్ట్గా అటాక్ చేయగలం. అసలు చిడోరిని యూజ్ చేయాలంటే విండ్ స్టైల్ రసింగన్లో లైట్నింగ్ స్టైల్ని యాడ్ చేయాలి. లైక్ కకాషి చిన్నప్పటి నుంచి రసింగన్నే యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకసారి తను రసింగన్ యూజ్ చేస్తాడు. లైటింగ్ స్టైల్ని అయితే ఒకసారి కాపీ కొట్టి ఇందులో చేసేయడం వల్ల చిడోరి అయితే పుడుతుంది. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు, మాకు తెలుసు కదరా అంటే చెప్పాలి మామ అది. మరి నెక్స్ట్ టాపిక్ అయితే సాస్కే రసింగన్ యూజ్ చేయగలరా లేదా. అసలు రసింగన్ పుట్టించిందే మినాటో నమికాజే. అది మాస్టర్ జిరాయా నరుటోకి అయితే నేర్పిస్తాడు. సాస్కే నేర్చుకోగలడు ఎందుకంటే తనకి షేరింగన్ అయ్యింది. మనం చూసాం కదా కకాషి సాస్కేకి షేరింగన్ అయితే కకాషి షేరింగన్తో ఏ జుట్సునన్నా ఈజీగా కాపీ కొట్టగలడు. అలాగే మనకు సాస్కే కూడా షేరింగన్తో కకాషి లాంటి కాపీ నింజాతోనే తను ట్రైన్ అయ్యాడు చిడోరిన్. కాబట్టి తను ఈజీగా ఎలాగన్నా సరే కకాషి లాగా ప్రతి జుట్సుని కాపీ కొట్టగలడు. ఈ సోదంతా ఎందుకు అంటే చెప్పాలి మరి. రెండోసారి చెప్పాను ఇది. తను షేరింగన్తోనే రసింగన్ని కాపీ కొట్టగలడు. లేదు తన షేరింగన్ అప్పటికే అవ్వలేదంటే తను విండ్ స్టైల్ నేచర్ని మాస్టర్ చేసి ఈజీగా తను రసింగన్ అయితే చేయగలడు. నరుటో లాగా సాస్కే స్లోగా చేయలేడు, చాలా స్పీడ్గా చేయగలడు రసింగన్ని. ఓకే మామ, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది మీ రోషన్. బాయ్. ఓకే బాయ్. వీడియోలో మిస్టేక్స్ వస్తే సారీ మామ.